హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము 10th యానివర్సరీ ఎక్కడ చేసుకున్నాం, ఎలా చేసుకున్నామో చూడబోతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మా పిక్స్. ఇవన్నీ కూడా ఫోటో బూత్స్ దగ్గర దిగినాము. ఇన్ని ఫోటో బూత్స్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. చాలా పిక్స్ దిగొచ్చు, చాలా బాగుంటుంది. అది ఎక్కడో చెప్తాను, కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక మా 10th యానివర్సరీ ఇట్లా ప్రైవేట్ థియేటర్లో వేసేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది అనమాట. మా పిల్లలు అయితే మస్త్ ఎక్సైట్ అయ్యారు. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ మా ఎంట్రీ చూసేసేయండి. ఇట్లా కోల్ ఫైర్ ఎంట్రీ అయిన తర్వాత థియేటర్ లోపలికి వెళ్లే ముందు కూడా ఫాగ్ పెట్టించుకున్నాం అనమాట. అది కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. అలాగే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చినాము. అది కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక మేము డాన్స్ చేస్తున్నాం కదా. ఇది ఏ సాంగ్ గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫ్రెండ్స్. ఈ ప్రైవేట్ థియేటర్ మరెక్కడో లేదు ఫ్రెండ్స్, మన హైదరాబాద్ చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుందన్నమాట. సినీ బ్యాష్ అనమాట ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసిరు కదా, మేము మనీ గన్ కూడా యూజ్ చేస్తున్నాము. చాలా మంచిగా అనిపించింది అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్లా చేసుకోవడమే చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడు మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా, ఇట్లా బయటికి వెళ్ళి చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా దీని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అన్ని డీటెయిల్స్ పెడతాను. ఎక్కడ, సో ఇది ఎంత కాస్ట్, అది కూడా పెడతాను అనమాట. ఈ సినీ బ్యాచ్ లో అయితే 5 థియేటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మేము 5th థియేటర్ తీసుకున్నాం, ఎందుకంటే ఇది పెద్దగా ఉంటుంది అనమాట. ఒక 12 to 15 మెంబర్స్ వరకు మంచిగా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. మిగతా అన్ని కూడా చిన్న ఫ్యామిలీస్కి, లేకపోతే కపుల్స్కి, ఇద్దరే వచ్చి చేసుకోవాలనుకుంటారు, లేకపోతే 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే సరిపోతుంది అనమాట. కానీ మాకైతే మేము మా మమ్మీ వాళ్ళని, అట్లనే అత్తమ్మ వాళ్ళని, వదిన వాళ్ళని పిలిచినాం కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలని మేము 5th థియేటర్ పెద్దది తీసుకున్నాము. ఇక సినీ బ్యాచ్లో మనం థియేటర్ బుక్ చేసుకుంటే కనుక మనకి కాంప్లిమెంటరీగా ఒక మినీ పిజ్జా ఇస్తారు, అట్లనే ఒక సాఫ్ట్ డ్రింక్ అనమాట. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే మనం తీసుకెళ్ళొచ్చు వండుకొని ఇంట్లో నుంచి, లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక మా 10th యానివర్సరీని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియోనైతే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.